నేతన్న బీమా అంటే ఎవరు? నేతన్న బీమాకి సంబంధించిన పథకం యొక్క ఉద్దేశం ఏంది? సింపుల్గా చెప్పాలంటే ఈ చేనేత మగ్గాలకి సంబంధించిన కార్మికులు ఎవరైతున్నారో వ్యవసాయ రంగం తర్వాత, పంటల తర్వాత అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ యొక్క రంగం ఏదన్నా ఉంది అంటే చేనేత రంగం. పంటల తర్వాత ఎక్కువగా ఒకప్పుడు చూసుకుంటే, ఇప్పుడు కాదమ్మా, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ యొక్క ఫార్మ్ సూసైడ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. అంతకుముందు 2000 నుంచి 2010 వరకు చూడండి, మహారాష్ట్ర అత్యధికంగా చూసుకుంటే మహారాష్ట్రలో అత్యధిక రైతు ఆత్మహత్యలు కలిగి ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ప్రాంతంలో అత్యధిక రైతులు అనేది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రైతుల తర్వాత అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న ఆ యొక్క వర్గం వచ్చేసి చేనేత వర్గం. ఆల్రెడీ మీకు చెప్పిన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో చెప్పి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారనేది. వీటికి మార్కెట్లో అగ్రిగేట్ డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎవరు కొనుగోలు చేయరు. అందుకే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మనకి ఆ శారీస్ అనేది ఏదైతున్నాయో, ఆ శారీస్కి సంబంధించిన ఏదైతే ఆ బతుకమ్మ చీరలు ఏదైతే అవన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా 100 కోట్లకి సంబంధించిన ఆ యొక్క టర్నోవర్ ఏదైతే కలిగిన ఆ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా చేనేత మగ్గాలకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో ఏమన్నా కరెంట్ అప్డేట్స్ వస్తే మన తెలంగాణ ప్రభుత్వం చేనేత సంక్షేమం కోసం ఏమన్నా చర్యలు ఏమన్నా తీసుకుందా, లేదంటే స్కూల్ యూనిఫామ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన యూనిఫామ్స్ కానీ ఖచ్చితంగా ఈ చేనేత రంగం నుంచే కొనుగోలు చేయాలని చెప్పేసి అలాంటి ఆదేశాలు ఏమైనా జారీ చేసినా, జీవోలు ఏమైనా జారీ చేసినా వాటి గురించి మీరు ఖచ్చితంగా ఒక కన్ను వేయండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో అది అడిగే ఛాన్సెస్ ఉంది.